గ్రామంలో పూజలు అందుకోవడం జరుగుతున్నది. కొలిచిన వారికి బొంగు బంగారంగా అద్భుతమైనటువంటి లీలలు చూపిస్తూ స్వామివారు ఇక్కడ విరాజిల్లుతున్నారు. ఈ సందర్భంగా పోయిన గురువారం రోజు మన సిరిసిల్ల నుండి ఓ భక్తురాలు స్టూడెంట్ రావడం జరిగింది. మరి ఇక్కడ వాళ్ళ తండ్రి లేడు, తల్లి ఉన్నది. ఆ తల్లి యొక్క జీవన ఉపాధి కూడా వారు ఏదో చిన్న పనులు చేసుకుంటూ డెవలప్ చేసుకోవడం జరుగుతున్నది. అయితే ఆమె బాబావారి దగ్గరికి వచ్చి మన బాబా దగ్గరికి వచ్చి మొక్కి మరి నేను డిగ్రీలో పాస్ అయితే నేను ఖచ్చితంగా బాబావారికి పాలకోవ పెడతా అని చెప్పి మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి నిన్న పోయిన వీడియోలో రావడం జరిగింది. ఇక్కడికి మంత్రిని రావడం జరిగింది. బాబావారి యొక్క మహానైవేద్యంగా పాలకోవ పెట్టి ఆమె కోరికలు నెరవేర్చుకున్నది, తీర్చింది. అట్లాగే జిల్లెలపల్లి మంథని మండలం జిల్లెలపల్లి నుంచి వీరి దంపతులు వచ్చారు. మీ పేరేంటి? మదనయ్య. మీ పేరేనమ్మా? ప్రభావతి. వీరిద్దరు దంపతులు వచ్చారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఏందమ్మా ఏమైంది? నాకు పైల్స్ ఆపరేషన్ స్టేజ్ దాకా ఉండేది. ఓకే. అయితే గురు పౌర్ణమి రోజు బాబాకి మొక్కుకున్నాను. నాకు ఆపరేషన్ లేకుండా పైల్స్ తగ్గితే నెక్స్ట్ గురువారం వచ్చి నీ గుడి 5 కొబ్బరికాయలు దర్శనం చేసుకున్నాను మొక్కుకున్నాను. అది సాయంత్రం వరకు మొత్తం తగ్గిపోయింది. అసలు మహిమ వల్ల బాబా నిజంగా ఆయన కృప నా మీద ఉండి నా మీద దయదలిచి నాకు అంత పెద్ద ప్రాబ్లాన్ని కూడా సాల్వ్ చేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి బాబా భక్తులు? మేము ఎప్పటికీ బాబా ఎవ్రీ ఇయర్ వస్తాం గురు పౌర్ణమి రోజు. ఈసారి రాలేదు. మా బేబీ నా పెద్ద బిడ్డ బాబా భక్తురాలు అపర్ణ. ఆమె ఇక్కడనే అయినంతలో బాబా మరి ఇంకా కృతజ్ఞతాపూర్వకంగా బాబావారు మీకు ఆశీస్సులు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ప్రతి గురువారం వచ్చి దున్నిలో పొట్టు కొబ్బరికాయ లేకపోతే కొన్ని పేళ్లు తీసుకువచ్చి దున్నిలో వేసి దండ పెట్టుకోండి. ప్రతి గురువారం తప్పకుండా బాబా దగ్గర హాజరు వేసుకోండి. అన్ని మీ కుటుంబాన్ని బాబావారు కాపాడుతారు. ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంతని.